హాయ్ అండి అందరికీ. నేను మీ అమృత. మీరు చూసినట్లయితే నేను రేజన్ రాఖీస్ చేస్తున్నాను. ఇప్పుడైతే రాఖీస్ వచ్చేసి నేమ్ కస్టమైజ్కి సంబంధించింది. కస్టమర్ అయితే అది నేమ్స్ పెట్టి చేయాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారనమాట. నేనైతే ఇప్పుడు 2:3:1 రేషియో తీసుకుంటున్నాను. రేజన్ వచ్చేసి 3:3 తీసుకోవాలి. హార్డ్నర్ వచ్చేసి 1:2 తీసుకోవాలి. నేను మీ ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే నేనైతే కంపల్సరీ 3:1 రేషియో తీసుకుంటాను. చూసారు కదా నా బాటిల్. అదైతే థర్డ్ ట్రిప్ బాటిల్ కూడా అయిపోయింది. నేనైతే కొత్తది ఓపెన్ చేసి తీస్తున్నాను అనమాట. మామూలుగా అయితే దానికి కప్కి మెజర్మెంట్స్ ఉంటాయి. రేజన్ ఇంత వేయాలి, హార్డ్నర్ ఇంత వేయాలి అని చెప్పేసి మనకి బయట కనిపిస్తుంది కానీ లోపల నుంచి కనిపించదు కదా. దాన్ని బట్టి నేను షాడో పడుతుంది కదా, ఆ షాడో దాన్ని బట్టి నేను లోపల మార్కింగ్ అయితే చేసుకున్నాను. అదిగోండి నేను ఓపెన్ చేస్తున్నాను. కొత్తది ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉన్న హార్డ్నర్ రేజన్ 2 అయిపోయినాయి. అవి ఓపెన్ చేస్తున్నాను ఇంకొకటి కొత్తది. ఎందుకంటే నా దగ్గర అయిపోయినాయి కదా అవి. మళ్ళీ ఆర్డర్ పెట్టుకొని నేను అవైతే మిక్స్ చేయడానికి చూస్తున్నాను అనమాట. మనం ఏం చేయాలంటే ఫస్ట్ అది ఏదైనా సరే మిక్స్ చేసుకునేటప్పుడు ఒకటే కంటెస్టెంట్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిక్స్ చేసుకుంటూ ఉంటే దాన్ని బట్టి మనకి బబుల్స్ రాకుండా ఉంటాయి. నాన్ స్టాప్గా ఒక 5 minutes 10 minutes అలాగా మనం మిక్స్ చేసుకున్నాం అనుకో. చూడండి అది ఆఫ్ వైట్లో ఉంది కదా, అది ఆఫ్ వైట్ నుంచి ప్యూర్ వైట్కి అంటే ట్రాన్స్పరెంట్ కలర్కి వచ్చేస్తుంది. ఆ ట్రాన్స్పరెంట్ కలర్కి వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బాగా మిక్స్ చేయాలి. అప్పుడైతేనే మనకి బబుల్స్ రాకుండా ఉంటాయి. బబుల్స్ వచ్చినాయి అంటే అస్సలు రేజన్ సరిగ్గా పనిచేయదు. నాకైతే కాకపోతే కొంచెమైనా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి గ్లౌజులు ఒక చేతికి వేసుకున్నాను, ఒక చేతికి వేసుకోలేదు. తర్వాత అయితే వేసుకున్నాను రెండు చేతులకి. కొంచెం అయితే నేను పనిచేసే ప్లేస్ని అయితే కొంచెం క్లీన్ చేసుకొని నేను రాఖీస్ మోల్డ్ అయితే పెట్టుకున్నాను. 5 రాఖీస్ అయితే ఆర్డర్ వచ్చినాయండి. నేమ్స్ కస్టమైజ్ చేసుకుని రాఖీస్. దానికి నేను ఏమేమి కలర్స్ తీసుకోవాలన్న దాన్ని బట్టి నేను ముందుగానే కప్స్ గట్రా పెట్టుకొని తీసుకుంటున్నాను అనమాట. ఇదైతే నేను ఫస్ట్ లైట్ పింక్ కలర్ నుంచి గోల్డ్ పింక్ మిక్స్ చేసి తీసుకుంటున్నాను ఫస్ట్ రాఖీ అయితే. మీరు చూసినట్టయితే నేను తీసుకున్నది కనకాంబరం కలర్, అంటే ఇంచుమించు పింక్ లాగే ఉంటుంది. అది మిక్స్ చేసిన తర్వాత ఎలా మారుతుందంటే దాని కలర్ అనేది చేంజ్ అయిపోయి అది బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇంకో కలర్ వచ్చేస్తుంది. నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది దాని విషయం. మీరు అనుకోవచ్చు అదేంటి వైలెట్ కలర్ కప్లో కలుపుతున్నావు, కలర్ అంటుకోదా అని చెప్పేసి. అదే ఆల్రెడీ రేషియో సంబంధించిందే, కాకపోతే అది ఆరిపోయింది కాబట్టి మ్యాక్సిమం అంటుకోదు. మనం ఏం చేయాలంటే వాడిన కప్సే మళ్ళీ వాడచ్చు, దానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. గోల్డ్ పింక్ అని చెప్పాను కదా, నేను గోల్డ్ పేపర్స్ అయితే తీసుకుంటున్నాను, గోల్డ్ ఫాయిల్. దానికి కూడా కొంచెం ఆ గోల్డ్ ఫాయిల్ తీసుకొని దాంట్లో కూడా కొంచెం రేజన్ లిక్విడ్ వేస్తున్నాను. మరీ ఎక్కువ వేసుకుంటే లిక్విడ్ ఎక్కువైపోయి ఆ గోల్డ్ ఫాయిల్ సరిగ్గా కనిపించదని చెప్పేసి నేను థిక్గా కలుపుకుంటున్నాను. మీకైతే నేను ఒక టిప్ చెప్పగలను. మామూలుగా అయితే కొంచెం వాడుకునే దానికైతే మనం కంపల్సరీ లిక్విడ్ అయినా సరే, సాలిడ్గా ఉన్నదాని సరే, పౌడర్ అయినా సరే, రేషన్ కన్నా మనం ఈ పౌడర్ అనేది ఎక్కువ వేసుకొని థిక్గా కలుపుకుంటే మంచిది. అప్పుడైతేనే అది అటు ఇటు వెళ్ళకుండా కొంచెం మనం అనుకునే థాట్ని బట్టి అది వస్తుంది అన్నమాట. నేనైతే మౌల్కి క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్. డస్ట్ గట్రా ఉంటుంది కదండి, డస్ట్ ఉండడం వల్ల ఏమవుద్దంటే
అది చేసిన తర్వాత రాఖీలో డస్ట్ వచ్చేస్తుంది. డస్ట్ గట్ట ఉండకూడదు. అది వైట్ ప్లాస్టర్ ఏ ప్లాస్టర్ అయినా పర్లేదు. ప్లాస్టర్ ఉంటుంది కదా, ప్లాస్టర్తో క్లీన్ చేసుకుంటున్నాను అనమాట నేను. ఇదైతే బబుల్స్ రాకుండా చేసే స్ప్రే అన్నమాట. ఒకసారి స్ప్రే చేసేసి మనం ఏ కలర్ అయితే తీసుకున్నామో అది వేసుకుంటే సరిపోద్ది. అప్పుడైతే కొంచెం అంటే మనం కలిపే దాంట్లో ఏమన్నా తేడా ఉన్నా సరే బబుల్స్ రాకుండా ఉంటే ఆ స్ప్రే చేసుకుంటే. మీరు ఒకవేళ ఆ స్ప్రే గురించి డీటెయిల్స్ కావాలి అంటే నేను దానికోసం కూడా ఒక వీడియో చేస్తాను. చూస్తున్నారు కదా, నేనైతే ఫస్ట్ మధ్యలోని పింక్ కలర్ వేసి చుట్టూరు గోల్డ్ అయితే పెడుతున్నాను. దాన్ని అయితే నేను టూత్ పిక్తోని కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. అడ్జస్ట్ చేసి దాంట్లో రేజన్ అయితే వేస్తున్నాను చూడండి. అంటే మనం నార్మల్గా లిక్విడ్ కలర్ అయితే వేసాము, గోల్డ్ వేసాము, అంతా దాంతోనే చేయలేము కదా. రేజన్ కంపల్సరీ వైట్ రేజన్ వేయాలి. వైట్ రేజన్ వేస్తేనే కానీ అది కొంచెం మనకి మూల అయినట్టు కనిపించదు. మొత్తం దాంతోనే వేయడానికి కూడా అవ్వదు. ఎప్పుడైనా సరే మనం ఎంత కరెక్ట్గా కలుపుకోవాలి అనుకున్నా సరే కొంచెం కాకపోతే కొంచెమైనా సరే మనకి రేజన్ మిగిలిపోద్ది. అప్పుడు మనకి సంబంధించి మన మైండ్లో ఏదో ఒక థాట్ ఉంటుంది కదా, ఆ థాట్కి సంబంధించి మనం ఏదో ఒక మౌల్డ్కి సంబంధించి చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను యూవీ లైట్ అయితే యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను, యూవీ లైట్ గురించి. చూసారు కదా, అది నేనైతే ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. యూవీ లైట్ అంటే ఇన్స్టెంట్గా కొంచెం డ్రై అయ్యేటట్టు మనకి అది ఉపయోగపడేలా చేస్తుంది. యూవీ లైట్ అయితే నేను ఆన్ చేసి అది అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేసి నేను వైట్ అండ్ గోల్డ్ కలరు, బ్లూ అండ్ గోల్డ్ కలరు, వైలెట్ అండ్ గోల్డ్ కలరు, గ్రీన్ అండ్ గోల్డ్ కలరు, కస్టమర్ మన క్లయింట్ అడిగిన కలర్స్ అయితే అవన్నమాట. వాళ్ళ పేర్లు వచ్చేసి ఇవి. నేనైతే ఇవి కస్టమైజ్ చేయించుకున్నాను నేమ్స్. దాని మీద నేమ్స్ పెట్టి చేయమన్నారు కదా రాఖీలు, ఆ నేమ్స్ అయితే కస్టమైజ్ చేయించుకున్నాను. దాన్ని అయితే బాగా దానికి సరిపడా ఎంతవరకు మనం ఆ రాఖీల మీద ఆ మోల్డ్స్ మీద పెట్టగలుగుతున్నామో అంతవరకు మనం బాగా కట్ చేసుకొని బాగా ట్రిమ్ చేసి దాని మీద పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. ముందైతే మనం దేని మీద ఏ నేమ్ సెట్ అవుతుందో చూసి దాన్ని బట్టి మనం పెట్టుకోవచ్చు. నేను అదే చేస్తున్నాను. ఇప్పుడు అది చూస్తున్నాను దేని మీద ఏ నేమ్ అయితే సెట్ అవుతుంది అని చెప్పేసి చూస్తున్నాను. అంటే మనకి అంత పెద్ద మోల్స్ అయితే మనం చేయలేదు, కానీ నేమ్స్ అయితే కొంచెం ఇంచు మీద అంటే అంగుళం అంటారు కదా, ఏమంటారు దాన్ని, అంగుళం మీద కొంచెం ఎక్కువ వచ్చింది. అంతకు మించి తక్కువ రాదన్నారు కస్టమైజ్ చేసిన తర్వాత నేమ్స్. అందుకే నేను ఏం చేశానంటే దాన్ని చూస్తున్నాను ఏ మోల్ మీద ఏ నేమ్ అయితే కరెక్ట్గా ఉంటుందో, కరెక్ట్గా సెట్ అవుద్దో, మనకి ఉన్న అక్షరం అయితే పోకుండా కరెక్ట్గా సెట్ అవుద్దో అని చెప్పేసి నేను చూస్తున్నాను. దాన్ని బాగా ట్రిమ్ చేసి సిజర్తో దాన్ని బాగా దగ్గరగా కట్ చేసుకుంటున్నాను. ఈ నేమ్స్ ఎక్కడ కస్టమైజ్ చేశారో ఒకవేళ మీరు అడగాలనుకుంటే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఈ నేమ్ కస్టమైజ్ చేయించిన ప్లేస్ కూడా చెప్తాను మీకు. నాకైతే ఈజీగా నేమ్ అంటే మనం ఆన్లైన్లో గట్రా ఆర్డర్ పెట్టుకుంటే తక్కువే పడవచ్చు, కాకపోతే షిప్పింగ్ టైం గట్రా పడుతుంది కదా. షిప్పింగ్ టైం గట్రా పడలేదు, నాకు 1/2 అవర్లోని కస్టమైజ్ చేసి ఇచ్చేసారు నేమ్స్. ఒక్క నేమ్ వచ్చేసి 30 రూపీస్ పడ్డది. అంటే అక్షరం ఇంతని కాదు, నేమ్ ఓన్లీ నేమ్, ఇంత నేమ్ వచ్చేసి 30 రూపీస్ పడ్డది నాకు.
నేను ట్రిమ్ చేసుకుంటున్నాను అనమాట. అది 4 మోల్సే ఉన్నారు, 5 నేమ్స్ కట్ చేస్తున్నారు ఏంటని మీరు అడగచ్చు. కాకపోతే మీరు చూసారు కదా, నేను పింక్ కలర్ ఒకటి చేశాను. అది లాస్ట్ టైంలో చెప్పిందనమాట. క్లయింట్ వచ్చేసి లాస్ట్ టైంలో చెప్పారు, నాకు 5 రాఖీస్ కావాలి అని చెప్పేసి. ముందైతే 4 కావాలన్నారు, తర్వాత 5 కావాలన్నారు. అందుకే నేను అది తర్వాత చేశాను. 5th రాఖీ వచ్చేసి చూడండి, నేమ్స్ అయితే నేను అంటించేసాను. అంటే అది కట్ అయిపోయింది వీడియో, సరిగ్గా తీయడానికి అవ్వలేదు. నాకు పాప ఉంది కదా, మా పాప వల్ల సరిగ్గా తీయడానికి అవ్వలేదు. నేను లెగడం, తను పడుకోబెట్టి చేశాను ఇదంతానే. లెగడం పడుకోవడం వల్ల ఏమైందంటే, నేను ఆన్ చేసింది అనుకున్నాను కానీ ఆఫ్ చేసాను. ఆఫ్ చేసి ఉండడం వల్ల నేమ్స్ ఎలా తీసాను అన్నది, ఆ ఫస్ట్ నేమ్ ఎలా తీసాను అన్నది మనకి వీడియోలో రాలేదు. ఈ మోల్స్ ఎలా చేసాను అన్నది కూడా అందుకే వీడియోలో రాలేదు. కాకపోతే ముందు ఒక రాఖీ అయితే ఎలా మోల్డ్ చేసానో మీకు చూపించాను కదా, సేమ్ ఇవి కూడా అంతే. ఫస్ట్ అయితే మధ్యలో ఒక కలర్ వేసి, దాని తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ గోల్డ్ కలర్ వేసి చేశాను. దాని మీద రేజన్ వేసాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేనైతే ఒక నేమే అంటించాను, ఇంకొక నేమ్ అంటిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి వాళ్ళ బ్రదర్స్ వంట. అన్న తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వంట. ఓన్లీ అన్నయ్య, ఓన్లీ తమ్ముడే కాకుండా నేనైతే దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. నేమ్ కొంచెం సెట్ అయినట్టే ఉంటుంది కానీ సెట్ అవ్వట్లేదు. దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను ట్రిమ్ చేసి. నేను ఆల్రెడీ చూసుకున్నాను ఏ నేమ్ మీద ఏదైతే ఏ మోల్డ్ మీద ఏ నేమ్ అయితే బాగా కరెక్ట్గా వస్తుందో, కరెక్ట్గా సెట్ అవుతుందో చూసుకున్నాను. క్రాస్గా పెట్టి అంటే స్ట్రైట్గా పెట్టి సెట్ చేశాను. నాకు అర్థమైంది. అంటే మనం ముందుగానే చూసుకోవాలి. చూసుకుంటే దాన్ని బట్టి మనకి ఏమవుద్దంటే అవి నేమ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. దాన్ని బాగా ప్రెస్ చేస్తే ఆ నేము ఏమవుద్దంటే దానికి అంటుకుపోయి మనకి పైన ఉన్న వైట్ స్టిక్కర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా నేను ఎలా తీసాను. ఇంకొక నేమ్ అయితే ఉండిపోయింది. ఆ కింద వైట్ ఉన్నది కదా, ఆ వైట్ని తీసేసి, వైట్ షీట్ని తీసి ఆ గోల్డ్ నేమ్ని వచ్చేసి మనం రాఖీ మోల్ మీద అంటించాలి. ఆ రాఖీ మోల్ మీద అంటించిన తర్వాత ట్రాన్స్పరెంట్ షీట్ ఉంది కదా, ఆ ట్రాన్స్పరెంట్ షీట్ని బాగా ప్రెస్ చేసి అప్పుడు ఆ షీట్ని తీయాలన్నమాట. రేజన్ ఆర్ట్ చేయడం చాలా ఈజీ అనుకుంటారు చాలామంది. కాకపోతే అంత ఈజీ కాదండి ఎవరికి. ఏదైనా సరే మనం చేసేదాన్ని బట్టే ఉంటుంది. అందరికీ ఫస్టే అన్నీ వచ్చేవి, నేర్చుకునే కొద్దీ వస్తూ ఉంటాయి. చూసారు కదా నేను ఎలా అంటించాను. నేమ్స్ కూడా కస్టమైజ్ ఎలా చేయించాను. మీకు ఒకవేళ కావాలి, మీకు ఒకవేళ ఎలాంటి నేమ్స్ ఉన్న ఫ్రేమ్స్ కానీ, ప్రింటెడ్ రాఖీలు కానీ, కీ చైన్స్ కానీ, ఇలా నేమ్స్ ఉన్నాయి కావాలి, ఫొటోస్ ఉన్నాయి కావాలి అంటే నాకు డిఎం చేయండి. డిఎం చేసినా పర్లేదు, కామెంట్ చేసినా పర్లేదు. నా వీడియోకి అయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. చూసారు కదా, ఆ నేమ్స్ అంటించిన తర్వాత దానికైతే నేను రేజన్ అయితే వేసాను దానిపైన, కొంచెం అవి నేమ్స్ కదలకుండా ఉండడం కోసం. అలా వేస్తేనే సైడ్లు గట్రా అంచులు గీసుకోకుండా ఉంటాయి. మామూలుగా అయితే మనం ఎక్కువ రేజన్ వేసినా బయటకు వచ్చేస్తుంది, కన్నాలు మూసుకుపోద్ది. దానికి మళ్ళీ కన్నాలు పెట్టుకోవాలి. నేను చూస్తున్నారు కదా, నేను సైడ్లో అయితే కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. ఆ మోల్స్కి, రాఖీ మోల్స్కి అయితే సైడ్లో ట్రిమ్ చేస్తున్నాను కొంచెం. కానీ మీరు ఫస్ట్లో చూసారు కదా, నేను ఏం చెప్పాను, పింక్ అన్నాను కదా, పింకా కనకాంబరం కలరా అన్నాను నేను. ఆ కలర్ చూసారా ఏ కలర్లోకి మారిపోయిందో. నాకు అది ఆ రేజన్ రాఖీ చేసిన తర్వాతే నాకు అర్థమైంది అది ఆ కలర్లోకి మారిపోద్దని.
నేను వచ్చి వైలెట్ కలర్ వేస్తే పర్పుల్ కలర్ వేస్తే వైలెట్ కలర్లోకి వచ్చేసింది రాఖీ అయితే. నేను అసలు అనుకోలేదు ఇలా కలర్ చేంజ్ అవుతాయని. అవి కూడా ఒక వెబ్సైట్లో తీసుకున్నాను నేను ఆ కలర్స్. నేను ఆ వెబ్సైట్లోనే తీసుకుంటాను. నాకు రేజర్కి సంబంధించింది ఏదైనా సరే ఆ వెబ్సైట్లోనే తీసుకుంటాను. వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను థ్రెడ్డింగ్ చేస్తున్నాను వాటికి. ఒక్కొక్క రాఖీకి ఒక్కొక్క కలర్ అనమాట. ఇప్పుడు నేను వైలెట్ కలర్ కదా, వైలెట్ కలర్కి వచ్చేసి బ్లూ కలర్ ఎక్కిస్తున్నాను. వైలెట్ కలర్కి, పర్పుల్కి, స్కై బ్లూకి అయితే పర్పుల్కి వచ్చేసి స్కై బ్లూ కలర్ ఎక్కించాను. బ్లూ కలర్కి అయితే బ్లూ కలర్ థ్రెడ్ ఎక్కిస్తున్నాను. మనకి బయట కూడా దొరుకుతాయి ఇవి రాఖీ థ్రెడ్స్ అని అడిగితే వాళ్ళు ఇస్తారు. అవి కూడా రాఖీకి సంబంధించిన పూసలే అవి కూడా. మనం వేరే వాటికి కూడా వాడుకోవచ్చు, కానీ మనం అడిగామంటే బయట ఇస్తారు వాళ్ళు. షాపుల్లోని బయట షాపుల్లో దొరుకుతాయి. నేను మెజర్మెంట్ చూసుకొని కట్ చేసుకుంటున్నాను. అంటే అన్నీ ఒకటే సైజులో ఉండవు కదా. నేనైతే చిన్ని ఊస, అది ఏమంటారంటే బైండింగ్ వైర్లు అని ఏదో అంటారు దాన్ని. కాకపోతే నేను తీసుకున్నది ఏంటంటే మనకి బ్రైడల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ బ్రైడల్ ఫ్లవర్స్లోంచి ఫ్లవర్స్లోని ఊసలు ఉంటాయి కదా, చిన్ని సన్నంగా ఊసలు. ఆ ఫ్లవర్స్లోంచి తీసుకున్న ఊస అనమాట అది. కన్నుల్లోంచి పెట్టడానికి, హోల్లోంచి పెట్టడానికి, తీయడానికి, ఆ పూసలు ఎక్కించడానికి గట్రా నాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆ ఊస అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, వైట్కి వైట్ థ్రెడ్ వేస్తున్నాను. బ్లూ కలర్కి వచ్చేసి బ్లూ కలర్ థ్రెడ్, పర్పుల్కి వచ్చేసి స్కై బ్లూ కలర్ థ్రెడ్, అక్కడ రెడ్ కలరు. నేను వేసిన కనకాంబరం కలర్ అయితే అది వచ్చేసి రెడ్ కలర్ అయ్యింది. అందుకని దానికి రెడ్ కలర్ థ్రెడ్ అయితే ఎక్కిస్తున్నాను. మిగతా ఇంకో దానికేమో గ్రీన్ కలర్ థ్రెడ్ ఎక్కిస్తున్నాను. అన్నిటికీ ఒకటే ప్యాటర్న్, మామూలుగానే సేమ్ ప్యాటర్న్లోనే పూసలు ఎక్కిస్తున్నాను. ఎందుకంటే మనకి క్లయింట్ వచ్చేసి రిఫరెన్స్ పిక్స్ పెట్టినప్పుడు సేమ్ పూసలు, సేమ్ రిఫరెన్స్ నాకు ఇలాగే కావాలని చెప్పేసి పెట్టారు. కాకపోతే మన దగ్గర అయితే ఆ మోల్స్ లేవు. మోల్స్ లేకపోవడం వల్ల నేను ఏం చేశానంటే 5 రాఖీస్ 5 మోల్స్లో వేసి చేశాను. ఇలాగా బైండింగ్ ఓస్ కానీ, బైండింగ్ వైర్, అదే అలాంటి ఓసులు, సన్నటి ఓసులు గట్రా ఏమైనా ఉన్నాయంటే మనకి ఈజీ అవుద్ది. నేను చెప్పాను కదా, మౌల్లోని లిక్విడ్ ఎక్కువ వేస్తే కన్నాలు మూసుకుపోతాయని. అలాగే దానికి కన్నాలు మూసుకుపోయి నేను ఏం చేస్తున్నానంటే దానికి సిజర్తో కన్నాలు పెడుతున్నాను. మామూలుగా అయితే హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ ఉంది, దాంతో పెట్టే అంత అది దానికి హ్యాండ్ డ్రిల్లింగ్ సెట్ చేసే అంత టైం లేదని చెప్పేసి నేను ఏం చేసానంటే నా పక్కన సిజర్ ఉంటే సిజర్తో పెట్టేసాను అనమాట. అది పెట్టినట్టు కూడా తెలియదు మనకి. మనం ఏదైనా సరే నీట్గా పెట్టుకున్నామంటే నీట్గా అది మనం పెట్టినట్టు కూడా తెలియకుండా ఉంటుంది అనమాట. నేను చెప్పాను కదా 5th రాఖీ అని చెప్పేసి, అదే నేమ్ అయితే ఆల్రెడీ లిక్విడ్ వేసినప్పుడే ఆ నేమ్ వచ్చేసి అందులోనే పెట్టేశాను. ఇవైతే బాగా డ్రై అయిన తర్వాత పెట్టాను. మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే అది రీజన్ వచ్చేసి మనకి 24 hours కంపల్సరీ, 24 hours అది డ్రై అవ్వాలి. కంపల్సరీ 24 hours డ్రై అయ్యిందనుకో మీకు కరెక్ట్గా అది మోల్ కరెక్ట్గా వస్తుంది. లేదు అంటే అది ఏమవుద్దంటే వంగినట్టు స్పాంజ్ లాగా అది అలాగ అనిపిస్తూ ఉంటుంది అనమాట. మనకి వేస్ట్ అయిపోద్ది అది. నాకైతే అంత టైం కూడా పట్టలేదండి. నేను నైట్ చేశాను. ఇవి నైట్ చేసి మార్నింగ్ చూసేసరికి ఆఫ్టర్నూన్కి డ్రై అయిపోయినాయి. బాగా చాలా స్పీడ్గా డ్రై అయిపోయినాయి. ఏమాత్రం బయట ఎండలో మండిపోతున్నాయి కదా, దానివల్ల అయి ఉండొచ్చు. నేనైతే ఈ రాఖీ ప్యాకింగ్ చేసేవి కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. చెప్పాను కదా నేను వెబ్సైట్లోనే తీసుకుంటాను రాఖీ సంబంధించిన
అది రేజర్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లోనే తీసుకుంటాను అన్నీ అని చెప్పేసి ఇది కూడా అందులోనే తీసుకున్నాను. రేజర్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లోని. మనకి అయితే బోలెడన్ని సైజులు ఉన్నాయి అందులో తీసుకోవడానికి. ఆ వెబ్‌సైట్ నేమ్ అయితే మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను లింక్ పెడతాను. ఆ వెబ్‌సైట్ లింకు. అందులో అయితే అఫోర్డబుల్‌గా ఉంటాయి. మనకి ప్రైజెస్ అన్నీ అఫోర్డబుల్‌గా ఉంటాయి. మనకు అంత ఎక్కువ ఉండవు. అలాగని క్వాలిటీ కూడా తక్కువ ఉండదు. క్వాలిటీ బాగుంటుంది. అలాగే అవి వాళ్ళ ప్యాకింగ్ కానీ వాళ్ళ షిప్పింగ్ కానీ అన్నీ బాగుంటాయి. మనకి రీజనబుల్గా ఉంటాయి మనకి సంబంధించి. కొత్తగా రేజన్ ఆర్ట్ చేస్తున్న వాళ్ళకి అయితే బాగా ఉపయోగపడతాయి ఇవి వచ్చేసి. నేను ప్యాకింగ్ చేస్తున్నాను వాళ్ళ కోసం అని చెప్పేసి నేను. ఇవన్నీ అయితే నేను 5 రాఖీస్ అయితే నేను ప్యాకింగ్ చేసేసి ఇస్తున్నాను వాళ్ళకి. చూసారు కదా హ్యాపీ రక్షాబంధన్ అని ఉంది దాని మీద. కృష్ణుడి అదే నెమలి ఫెదర్ వచ్చి హ్యాపీ రక్షాబంధన్ అని ఉంది. ఒకవేళ మన దగ్గర హిందూసే కాకుండా అంటే క్రిస్టియన్స్ కూడా తీసుకుంటారు కదా, వాళ్ళకు కూడా అది ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంతమంది అయితే వినాయకుడి బొమ్మలు ఉన్నవి గట్రా తీసుకుంటారు కదా, అవి ప్యాకింగ్ దీనికి సంబంధించినవి. అలా ఇబ్బంది పడకుండా నేనైతే హ్యాపీ రక్షాబంధన్ అని వచ్చేసి తీసుకున్నాను. ఇవైతే నేను ఆల్రెడీ కవర్లో పెట్టేశాను, ప్యాకింగ్ కవర్స్లోని. ఈ లాస్ట్ది అయితే నేను పెట్టేసి చూపిస్తున్నాను మీకు.